వెల్కమ్ బ్యాక్ టు నామసరి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చూపించబోతున్నా. చూడండి, చాలా బాగా కుదిరింది, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. నేను ఈరోజు బాస్మతి రైస్ చేసుకుంటున్నాను. ముందుగా వీటికి కావాల్సిన మసాలాని నేను రెడీ చేసుకుంటున్నాను. మసాలాకు కావాల్సినటువంటి మొత్తం మసాలా దినుసులు వేసుకొని, మన దగ్గర ఏమేమి ఉన్నాయో మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు. ఇందులోకి ఇలాగ వేసేసుకొని కారం కూడా టేస్ట్కి తగ్గట్టుగా, అంటే ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టుగా, అంటే నాకు కారానికి తగ్గట్టుగా వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం వేసుకునేటువంటి కాజులు, ముఖ్యంగా కాజులు అలాగే మిరియాలు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీకి. ఇందులోకి మెయిన్ ఇంకొకటి సోంపు కానీ కొద్దిగా వేసుకున్నాను. చూడండి, జీలకర్ర సోంపు అన్నీ వేసేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గసగసాలు వేసుకుంటున్నా. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మరి ఇప్పుడు వాటర్ తీసుకొని అందులోకి మసాలా దినుసులు అలాగే ఆయిల్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ ఉడికేటప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. నేను ఇందులోకి ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకోవడం మూలంగా రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలాగా మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 70% బాయిల్ అయిన తర్వాత ఇందులోంచి వాటర్ని ఇందులోంచి మనం రైస్ని సపరేట్ చేసేసుకోవాలి. రైస్ని సపరేట్ చేసేసుకొని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది, పలుకులుగా చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా. ఇలాగ మొత్తం అంతా సపరేట్ చేసేసుకుంటున్నా. చూడండి, మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు. మామూలు రైస్ చేసుకుంటే కాస్త చూసుకొని రైస్ ఉడికేలాగా చూసుకోవాలి, అంతే. మరి ఆల్రెడీ నేను ఆనియన్స్ ఉడికించుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అదే కడాయిలోకి ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకుంటాను. ఇలాగ చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, స్పైసీ కావాలనుకునే వాళ్ళు. నేనైతే కారం వేయలేదు, జస్ట్ ఓన్లీ పసుపు అలాగే ఉప్పు మాత్రమే వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు మాత్రమే, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఎగ్కి కలర్ పడుతుంది, అలాగే లైట్గా ఫ్రై అవ్వాలి, అంతే. ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవాలి, అంతే. చూడండి, నేను ఎక్కువగా మరీ ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికినటువంటి ఎగ్స్ కాబట్టి లైట్గా ఇలాగ ఫ్రై చేసేసుకుంటాను. ఫ్రై చేసేసుకొని సపరేట్ పెట్టుకొని అలాగే ఇందులోకి మరి కాస్త ఆయిల్ వేసుకుంటాను. ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఫ్రెష్గానే ఫ్రై చేసుకున్నాను నేను, అందుకే అందులో ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు జీలకర్ర వేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమోటా వేసేసుకుంటాను. ఇందులోకి నేను ఆనియన్స్ వేయట్లేదు, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్సే ఎక్కువగా వేస్తూ ఉన్నాను, అందుకోసం ఆనియన్స్ కూడా వేయట్లేదు. చూడండి, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న, చూడండి, ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసుకున్నా. అంతా మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి వేసానండి, అది మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి వేసేటువంటి చూపించలేదు, మిస్ అయిపోయింది. ఇలాగంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకొని జాగ్రత్తగా కలుపుతూ కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా మసాలా పట్టేలాగా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మసాలా ఎగ్స్కి పట్టే విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ రైస్లోకి వేసుకున్నాం కదా, ఈ మసాలాలోకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఆయిల్ పైనకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి మసాలాని సపరేట్ చేసేసుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా తీసేసుకుంటాను. చూడండి, మసాలా మొత్తం తీసేసుకొని కొద్దిగా ఉంచుకోవాలి, అంతే. ఇలాగా కొద్దిగా ఉంచుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని ఇలాగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. వేసేసుకొని అందులోకి మనం మామూలుగా వేసుకునేటువంటి కరివేపాకు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి మసాలాను ఇంకొక లేయర్ లాగా వేసుకుంటాను. ఎగ్స్ వేసాను కదా, ఎగ్స్ ఇప్పుడు కాకుండా చివర్లో పైన వేసుకుందాం, మనం బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మరొక లేయరు రైస్ని వేసేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా రైస్ని వేసేసుకొని మిగిలినటువంటి ఎగ్స్ అలాగే మసాలా ఉంది కదా, అవి కూడా మొత్తం అంతా వేసేసుకుంటాను. రైస్ మొత్తం ఇలాగ వేసేసుకొని ఇప్పుడు అందులోకి మళ్ళీ కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్
ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి అందుకే నేను పచ్చివి మళ్ళీ ఉల్లిపాయలు వేయలేదు. ఇలాగంతా వేసేసుకొని ఇప్పుడు మసాలా వేసుకోవడమే. కావాలనుకుంటే మీరు ఇందులోకి నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేనైతే ఆయిల్ ఎక్కువగా వేయకుండా తక్కువ ఆయిల్తోనే ఇలాగ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్లో ఎక్కువగా వేసినాననిపించింది నాకు. మరీ ఎక్కువ అవసరం లేకుండా ఆయిల్ కొద్దిగానే వేసుకొని ఇలాగంతా మొత్తం అంతా రెడీ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే, మరీ ఫ్లేమ్ ఎక్కువ కాకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను నేను. ఎందుకంటే కడాయి కూడా మందంగా ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలాగ చెక్ చేసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఇందులోకి పెరుగు పచ్చడి అయితే సరిపోతుంది, లేదంటే మసాలా కర్రీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.